పాతాళ గంగలో 2 దర్గాలు వచ్చినాయి. వాటిని తీసివేయాలి. నాడు బాబరీ మసీదుకు మన హిందువులందరూ పోయి తలా ఒక ఇటుకే తీస్తే 24 గంటల మసీదు లేదు. ఇప్పుడు మీరు కూడా పాతాళ గంగలో అవి 2 తీసేయాలి. పాతాళ గంగకి వాని దర్గాకి ఏం సంబంధం, వాని గోరికి ఏం సంబంధం? ఆ యోగులు ఎందరో మంది శ్రీశైల ప్రాంతమునందు శరీర త్యాగం చేశారు. ఒక్కరినన్నా మేము పాతాళ గంగలో పెట్టామా? నువ్వెవడెవరో పెట్టడానికి? నీకేం అధికారం ఉందిరా పెట్టడానికి? నీకు వేరేతోన పూడ్చుకోవడానికి స్థలం లేదా? అంతటి నల్లమల్ల అడవులో పెట్టుకోవడానికి నీకు స్థలం లేదా? నువ్వెవడో పెట్టుకోవడానికి? మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేం. ఎందుకు పెట్టావు? పాతాళ గంగకు నీకున్న సంబంధం ఏమిటి? ఏ విధంగా నువ్వు ఇక్కడ గోరి పెట్టావు? బాధ్యతగా మేము హిందువులం, మల్లికార్జున స్వామి భక్తులం, మా కక్కుంది దీని మీద. ఈ నది పేరు కృష్ణా నది. ఎవని పేరు? మా పేరు. నీ పేరా? ఒకవేళ వాడు అనొచ్చు, నదులు అడవులు అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉండబడతాయి, అవన్నీ ఎవరైనా వాడుకోవచ్చు అంటే, మదీనాలో జంజం నది అనుంది, దాంట్లో వచ్చి మేము గుడి కడతాం, ఒప్పుకుంటావా?